సార్ మాది మొత్తం లిస్టులో పేరు వచ్చింది. పేమెంట్ పడలేదంటే మీది మ్యాపింగ్ లేదు, అది లేదంటే మ్యాపింగ్ లేని లిస్టులో పేరు ఎలా వచ్చింది? అసలు వాళ్ళే మా ఇంటికాడికి వచ్చి ఎలా రాసుకున్నారు సార్ వాళ్ళు? ఇదంతా మోసం కాదు సార్. డబ్బులు వేయకూడదని కారణంతో ఇవన్నీ ఇక మొత్తం లిస్టు మాది వాళ్ళు సచివాలయం కాడికి పోతే లిస్టు తీస్తారు. మా తరఫు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. అటు నుంచేను మీకు ఎందుకు వచ్చిందో మాదే లేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి, మాకైతే ఎటువంటి సంబంధం అండి. వీళ్ళు అడిగితేనే వీళ్ళు అసలు అలవగానే చేయట్లేదు, మా సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు. మేము ఇంకెక్కడికి వెళ్ళేవని నేను అడగాలి సార్. అక్కడికి అసలు ఇవాళ లాస్ట్ డేట్ అంటున్నారు. మీకు మీరైతే డబ్బులు పడవు, ఆశలు వదిలేసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో అంటున్నారు. మీకు డబ్బులు పడవు, మీ ఎంత ఏదని మొత్తం లిస్టులో పేరు కానీ వచ్చింది సార్. మొత్తం బై డేట్తో సహా వచ్చింది. అమౌంట్లు పడలేదు, మాకు పేరు వచ్చింది, అమౌంట్ పడలేదు. అదేంటంటే మ్యాపింగ్ లేదు, అది లేదు అంటున్నారు సార్. ఇదంతా మోసం సార్. అసలు అంతా వేసిన వాళ్ళకే వేసినారు కానీ మిగతా వాళ్ళకి వేయని వాళ్ళు అంతా మోసం, పెద్ద మోసం, ఫ్రాడ్ ఇది. అసలు వాళ్ళు కావాలనే, కేవలం ఇది కావాలని చేసిన ఫ్రెండ్స్ సార్ ఇది. వేయినోడు అసలు లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఆ లిస్టులో పేరు ఎందుకు వేయాలి? ఆ పేరు ఎందుకు రాసుకోవడం ఎందుకు, రావడం ఎందుకు? మేము డూపానికి